గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు. వైద్యం ఫ్రీగా అందుతుంది, దాంతోపాటు మందులు కూడా ఫ్రీగా అందుతాయి కాబట్టి చాలా హోప్స్ తోటి వెళ్తుంటారు. కానీ వాళ్ళకి వైద్యం అరకొర అందడమే కాదు, దానికి సంబంధించి ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా అక్కడ అందట్లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోయినాయి. అసలు గవర్నమెంట్కి మరి ఆ మందుల సప్లై చేసే వాళ్ళకి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చిందో, ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో మనం అడిగి తెలుసుకుందాం. మరి ఈ మెడిసిన్స్కి సంబంధించి సప్లైయింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎందుకు బంద్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా బకాయిలు పేరుకుపోయాయి, మేము ఎట్లా సప్లై చేయాలి, మాకు బయట అప్పు కూడా ఉడతలేదు అంటున్నారు. నిజంగా దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్ర సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి మందులు సప్లై చేసే విషయంలో మీ పాత్ర చాలా సంవత్సరాల తరబడి ఉంది అనేసి మేము విన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి మందులు ఆపేయడం వల్ల రీజన్స్ ఏంటి? ఇక్కడ గవర్నమెంట్కి మీకు ఫైట్ కనిపిస్తున్నప్పటికీ రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, అది మీకు కూడా కనబడుతుంది కదా? మేము గత 45 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్కి మేము మందులు సప్లై చేస్తున్నామండి. గత 2.5 సంవత్సరాల నుంచే మాకు పైసలు ఒక్క పైసా రిలీజ్ అవ్వలేదండి. అంటే దగ్గర 2022 థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టరు బడ్జెట్ ఇచ్చారు, కానీ పిఓకి వెళ్ళి బిల్స్ మళ్ళీ రిటర్న్ చేసేసారు. 2023లో ఒక్క పైసా ఇవ్వలేదు, 2024లో ఒక్క పైసా ఇవ్వలేదు. మేము సప్లై చేసేది గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏంటంటే టీఎస్ఎంఐడిసి 80% వాళ్ళు సప్లై చేస్తారు. ఏదైతే టీఎస్ఎంఐడిసి సప్లై చేయని ఐటమ్స్ ఉంటాయి, ప్లస్ అది కాకుండా వాళ్ళ రేట్ కాంట్రాక్ట్లో లేని ఐటమ్స్ అంటే ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ కానివ్వండి, న్యూరో ఇంప్లాంట్స్, కార్డియాక్ స్టెంట్లు, ప్లస్ కార్డియోథెరాసిక్ హార్ట్ వాల్స్ అండ్ రీనల్ అంటే డయాలసిస్ డయాలైజర్స్, ఇవన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, కొన్ని ఐటమ్స్ ఏదైతే వాళ్ళ రేట్ కాంట్రాక్ట్లో లేని ఐటమ్స్ అన్ని మేము సప్లై చేస్తాం. అది కూడా ప్లస్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ప్లస్ డయాగ్నోస్టిక్ కిట్స్లో కొన్ని కాకుండా, అది కాకుండా డయాగ్నోస్టిక్స్లో మీకు అదర్ డిస్పోజబుల్స్ చాలా ఉంటాయి ల్యాబ్లోను. ఆ డిస్పోజబుల్స్ కూడా మేము వాళ్ళకి 20% బడ్జెట్లో మేము సప్లై చేస్తాం. గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. దీనికి మేము అక్టోబర్లో సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదే రిప్రజెంటేషన్ మేము హెల్త్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డిఎంఈకి, సూపరింటెండెంట్స్కి ఇచ్చాం. దాని తర్వాత చాలాసార్లు మేము డిఎంఈ గారిని కూడా కలిసాము. ప్లస్ మార్చిలో కూడా ఆయనకు ఒక లెటర్ ఇచ్చాము, అయ్యా మాకు పేమెంట్లు ఇప్పించండి, లేదంటే మా దగ్గర ఇంక చేసే పొజిషన్ లేదు అని చెప్పేసి మేము ఆయనకి మార్చిలో ఒక లెటర్ ఇచ్చాము. మార్చి తర్వాత రాకపోతే మేము సప్లైలు క్లోజ్ చేస్తాం. బట్ ఏంటంటే మొత్తం సప్లైస్ అయితే మేజర్ క్లోజ్ చేయట్లేదు. ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా డాక్టర్ గారు ఏమైనా అక్కడి నుంచి గాంధీ నుంచి కానీ, ఉస్మానియా నుంచి కానీ వీళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే కొద్దిగా మేము ఇస్తున్నాం తప్ప పెద్దగా మేము ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ మాకు ఇవ్వట్లేదు, ప్లస్ మా బ్యాంకులు కూడా మాకు ఇది చేస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మా స్టేట్మెంట్ ఇవ్వాలి బ్యాంకులకి, ఎక్కడి నుంచి ఎంత రావాలి. 2.5 సంవత్సరాల నుంచి రాకపోతే నీకు ఎవడయ్యా లోన్ ఇచ్చేదని చెప్పి బ్యాంక్ మేనేజర్లు అడుగుతున్నారు. అందుకని ఏంటంటే మాకు అప్పులు పుట్టట్లేదు. మన సీఎం గారే చెప్పారు, ఆయనకే అప్పు పుట్టకపోతే ఇంకా మా లాంటి వాళ్ళకి ఏం పుడుతుంది చెప్పండి. అది అందుకోసం ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేంత ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు మేము ఇంకో లెటర్ కూడా ఇస్తున్నాను నేను సీఎం గారికి, మాకు మా పాత బకాయిలు ఇస్తే మేము సప్లై చేస్తామండి. పాత బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెండింగ్ వస్తూ ఉన్నాయి? అవి పాత గవర్నమెంట్కి సంబంధించిన బకాయిలు మేము ఎందుకు తీరుస్తామన్న వాదన కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేం సమాధానం? అమ్మా, ఇది గవర్నమెంట్, ఇప్పుడు పాత గవర్నమెంటు అది మాకు సంబంధం లేదు. అది మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్డర్ ఇచ్చారు, అది కూడా మేము రేట్ కాంట్రాక్ట్ అంటే ఓపెన్ టెండర్స్ కాల్ఫర్ చేస్తే లోయెస్ట్ రేట్ మీద మేము కోట్ చేస్తేనే మాకు ఇచ్చారమ్మా. సో అవి మేము ఇచ్చిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం, ఎక్స్ట్రా మేమేం అడగట్లేదు వాళ్ళని. అది ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ కోడ్ రూల్ ప్రకారం మాకు 30 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలండి. ఎంఎస్ఎంఈకి 45 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి, లేకపోతే పెనాల్టీ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఫైనాన్షియల్ కోడ్ రూల్లో కొత్త దాంట్లో ఉంది. బట్ అది కూడా మేము కనీసం 3 నెలలకైనా ఇవ్వండి, ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లీ బడ్జెట్ వస్తుంది కాబట్టి దాంట్లో ఇమ్మంటే. గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క 5 హాస్పిటల్సే మేము తీసుకున్నాం. ఏంటంటే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నయాపుల్, సుల్తాన్ బజార్. ఇందులోనూ ఉస్మానియా, గాంధీలో సూపర్ స్పెషాలిటీస్ చాలా ఎక్కువగా చేస్తారంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, హార్ట్ మొత్తం ఏది యాంజియోగ్రామ్స్ కానివ్వండి, ప్లస్ హార్ట్ వాల్స్ మన ఏది ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి, ప్లస్ ఇన్ని కూడా ఇక్కడ ఈ 2 హాస్పిటల్స్లో మేజర్గా చేస్తారు. అట్లాగే మొత్తం రాష్ట్రం మీద పెద్ద హాస్పిటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక నిలోఫర్ హాస్పిటలే. సో దాంట్లో కూడా మొత్తం ఈ 5 హాస్పిటల్స్లోనూ దగ్గర 40 కోట్ల రూపాయలు మాకు 35-40 మందికి పేరుకుపోయింది. ఒక్కొక్కరికి 2 కోట్లు, 3 కోట్లు, 6 కోట్లు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు.
వీటన్నిటిలో కూడా సప్లై చేసి. సో ఇంకా మా పరిస్థితి ఎలా తయారైందంటే మా దగ్గర డబ్బులు లేక మేము ముందరే చెప్పేసాం, మాకు పాత పేమెంట్ క్లియర్ చేయండి, మేము సప్లై చేస్తాం. అంతే తప్ప మేము సప్లై చేయమని అంటల్లా. మాకు డబ్బులు లేవు. ఉంటే ఇదే వైద్యో నారాయణ హరి అన్నారు కదా, అట్లాగే ఏదో అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నట్టు మాకు ఎవరైనా అప్పులు ఇస్తే మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నామండి. సార్ దగ్గర ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకున్న 2-2.5 సంవత్సరాలన్నా ఒక 8 నుంచి 10 నెలలు మాత్రమే పాత గవర్నమెంట్ కిందకి పోతుంది. మిగతా సంవత్సరం మీద 8 నెలలు ఇప్పుడున్న గవర్నమెంట్ కిందకి పోతుంది. మీకు చెప్పండి, ఎక్కడ మెలిక పెడుతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఎమర్జెన్సీ మెడిసిన్. సో గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చెప్పినట్టు మేజర్ ఉంటాయి, మైనర్ ఉంటాయి. సో చాలా రకాలకు సంబంధించిన రోగాలకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్ కేసెస్ కూడా వస్తాయి ఇప్పుడు మీరు చెప్పినటువంటి హాస్పిటల్స్కి. మరి ఎట్లా సార్, వాళ్ళకి ఎట్లా మెడిసిన్ అందుతుంది? సర్జరీస్ టైంలో వాళ్ళు అడిగినటువంటి మెడిసిన్ని మాత్రం ఇవ్వగలుగుతున్నాం కొన్నిటిని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి దాంట్లో స్కీముల్లో కూడా వీళ్ళు తీసుకుంటారమ్మా. సో ఆరోగ్యశ్రీలో కొంచెం పేమెంట్ వస్తుంది మాకు. సో దాంట్లో మేము ఇస్తున్నాము. అక్కడికి ఇప్పుడు 6 నెలల నుంచి అసలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఇవ్వట్లేదండి. ఏ హాస్పిటల్లో కూడా రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకే రావట్లేదంట ఆరోగ్యశ్రీ నుంచి. సో మాకేంటంటే ఎక్కడైనా ఇవ్వాలన్నా, ఇప్పుడు సపోజ్ మీకు స్టెంట్ కావాలి, అర్జెంటుగా కావాలంటే రాత్రి 12 అయినా మేము తీసుకెళ్ళిస్తాం పేషెంట్ వచ్చినప్పుడు. ప్లస్ ట్రామా ఏదో యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయనుకోండి, దానికి కూడా మేము తీసుకెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ వస్తే మేము తీసుకెళ్ళి ఇస్తాము. బట్ ఏంటంటే టీఎస్ఎంఐడిసి సప్లై చేసేది ఓన్లీ జనరల్ డిస్పోజబుల్స్, జనరల్ మెడిసిన్స్ ఇవన్నీ చేస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీస్ ఈ హాస్పిటల్స్కి ఏవి సప్లై చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఐవీఎఫ్ కూడా మినిస్టర్ గారు స్టార్ట్ చేశారు, ఏది పూర్ పేషెంట్ల కోసం అని చెప్పి. దానికి కూడా ఇప్పుడు కూడా మేము సప్లై చేస్తున్నాం, అది కూడా టెండర్లోనే ఐవీఎఫ్కి. దాని బడ్జెట్ మరి ఎప్పుడు ఇస్తారో ఏంటో కూడా మాకు తెలియదు అది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇయ్యను అని ఎప్పుడూ చెప్పాం, ఇప్పుడు కూడా ఇస్తాము. కానీ మా పాత పేమెంట్లు మాకేంటంటే పేరుకుపోయాయి. 40 కోట్లు అంటే మా చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్స్. ఎందుకంటే అమ్మ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియాలో సప్లై చేసేవాళ్ళు గాంధీలో చేయరు, గాంధీలో చేసేవారు నిలోఫర్లో చేయరు. అక్కడ 5 మంది 10 మంది ఏంటంటే డయాగ్నోస్టిక్లో ఒక 2-3 చేసుకుంటారు, మెడిసిన్స్ ఒక 4-5 చేసుకుంటారు, సర్జికల్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఒక 5-6 చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఉన్నది వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు ఆ డబ్బులు రాక చాలా కొట్టుకుంటున్నారు వాళ్ళంతాను. అందుకోసం మేము గవర్నమెంట్కి ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నామంటే సీఎం గారికి కూడాను ముందర పాత బకాయిలు మాకు రిలీజ్ చేయమని చెప్పి అంటున్నాం. ఈవెన్ మినిస్టర్ గారి ఓఎస్డీ గారిని కూడా మేము కలిసి వచ్చాము. ఆయన దగ్గర కూడా కలిసినా కూడా ఆయన చూస్తామండి చేస్తామండి అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. ఇంకా మార్చిలో మా వల్ల కాక డిఎంఈ గారికి మేము లెటర్ ఇచ్చాం, అయ్యా మా వల్ల కావట్లేదు, మేము సప్లైలు చేయలేకపోతున్నాం, క్లోజ్ చేయట్లేదు, చెయ్యలేకపోతున్నాం, మీరు ఆర్డర్లే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తే మేము టెండర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ప్లస్ ఈఎండీలు మా డబ్బులే అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈఎండీ కింద డబ్బులు కడుతున్నాం, సెక్యూరిటీ డిపాజిట్ల కింద డబ్బులు కడుతున్నాం, మా మందులు సామాన్ అన్నీ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా జీఎస్టీ కూడా మేము పే చేస్తున్నాం అమ్మా. నెల అయ్యేసరికి కంపల్సరీ జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్లు ఈ 2.5 సంవత్సరాలు అన్నీ పే చేసాం. ఇంకా మా దగ్గర పే చేయడానికి ఏం డబ్బులు లేవు. వాళ్ళు ఎవరైనా అప్పులు ఇస్తే మేము చేస్తాం, లేదా మా పాత డబ్బులు ఇస్తే మేము చేస్తాం. సో పాత బకాయిలు ఇచ్చే విషయంలో కొంత మొండి వైఖరి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. సో మీరు కూడా కొంత రిక్వెస్టింగ్ అని అడుగుతున్నారు వాళ్ళని. ఇక్కడ ఏదన్నా తారతమ్యాలు వచ్చి కొంత మిమ్మల్ని టెండర్ వరకు పిలవకపోవడమో, లేకపోతే కొత్త వాళ్ళని టెండర్కి పిలవడం, ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుందా? మీరే పార్టిసిపేట్ చేస్తారా? ఎట్లుంటుంది సార్ ఈ ప్రాసెస్ అంతా? అంటే అమ్మా ఇది ఇందులో ఏంటంటే అమ్మా ఇక్కడ చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుందమ్మా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్ ఉందనుకోండి, నిమ్స్లో చేసేవాళ్ళు నిమ్స్లోనే చేస్తారు, బయట ఎక్కడ చేయరు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ టీఎస్ఎంఐడిసి చేసేవాడు మళ్ళీ ఇక్కడ ఉస్మానియా గాంధీలో చేయరు వాళ్ళు, ఎందుకంటే చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతాను. సో వీళ్ళు కూడా ఏంటంటే టీఎస్ఎంఐడిసి 80% వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. అట్లాగే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ వీళ్ళు కూడా టెండర్స్ కాల్ఫర్ చేస్తారు, ఆన్లైన్ టెండర్స్. సో అందరూ టెండర్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడ కొటేషన్స్ ఇవన్నీ ఉండవు. ఇవి అన్నీ కాంపిటీషన్ మీదే లోయెస్ట్ రేట్ వస్తేనే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏ ఏరియా, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉందనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్ చేసేవాళ్ళు మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్స్ చేయరు. సో అట్లాగా కొంతమంది టీఎస్ఎంఐడిసి చేసేవాళ్ళు మళ్ళీ మీకు గాంధీ, ఉస్మానియాలో రారు వాళ్ళు. సో ఎక్కడికక్కడ ఏంటంటే డిఫరెంట్ వేరియాస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్, ఇప్పుడు కార్డియాలజీ చేసేవాడు కార్డియోథొరాసిక్ చేయడు, యూరాలజీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసేవాడు నెఫ్రాలజీ చేయడు, నెఫ్రాలజీ చేసేవాళ్ళు వేరే సెపరేట్గా ఉన్నారు. అండ్ ట్రామా ఆర్థోపెడిక్ చేసేవాడు స్పైన్ చేయడు, స్పైన్ చేసేవాడు హిప్ నీ అది సెపరేట్గా చేస్తారు, ఎందుకంటే అంత సెపరేట్ వింగ్స్ ఉంటాయి. అండ్ డ్రగ్స్లో కూడా మీకు క్యాన్సర్ డ్రగ్ చేసేవాడు వేరే డ్రగ్స్ చేయడు.
సో డ్రగ్స్లో కూడా చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి, అందరూ అన్నీ చేయలేరు. అందుకని చాలామంది కొద్దిగా వచ్చి కొన్ని ఏరియాల్లో, ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ని బట్టి, అంటే మా దగ్గరున్న మా అమౌంట్ని బట్టి మేము బిజినెస్ చేస్తాం తప్ప అదేదో ఆర్డర్లు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మా వల్ల కాదమ్మా. అది ఈ మధ్యకాలంలో కొంత గవర్నమెంట్ హాస్పిటల్ మీద హోప్స్ తగ్గించుకున్నారు. అంతే, ఎంత బిలో పావర్టీ వాళ్ళైనా అప్పులు చేసుకొనైనా, లేకపోతే ఆస్తులు అమ్ముకొనైనా, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బెటర్ అన్న ఆలోచనలకు పోతున్నారు. ఎందుకు సార్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్య వైద్యమా, లేదంటే ఇట్లా మందుల సప్లైలు కొంత వాళ్ళకి అందకపోవడమా, ఏంటి రీజన్ అనుకో? అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నంత ట్రీట్మెంట్ మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో నాకు ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నేను కూడా ప్రైవేట్లో నేను సప్లై చేస్తాను. నాకు ఇన్సూరెన్స్ ఉంది, నేను ప్రైవేట్లో జాయిన్ అయిన వాడిని కూడాను. అక్కడ ఏంటంటే కన్సల్టెంట్ల కింద వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్లు ఉంటారు. ఎందుకంటే అన్నీ మీకు టీచింగ్ హాస్పిటల్స్, ఇక్కడంతా ప్రొఫెసర్స్ ఉంటారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, పీజీలు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఉస్మానియా గాంధీలో మీరు చూడండి, ఏదైనా డిపార్ట్మెంట్కి జాయిన్ అయ్యారంటే వేరే డిపార్ట్మెంట్ అవసరం ఉందంటే పక్కనే ఉంటారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అక్కడ ఇమ్మీడియట్ మళ్ళీ కన్సల్టెంట్ పిలవాలి, ఇమ్మీడియట్ వాళ్ళ దగ్గర ఎవ్వరు మొత్తం ఈ టీచింగ్లో ఉన్నట్టుగా ఉండరు. వాళ్ళు అక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు. కన్సల్టెంట్లు ఎప్పటికప్పుడు వాళ్ళు పొద్దున సాయంత్రం వచ్చి కూర్చుంటారు తప్ప వాళ్ళు ఒకసారి వచ్చారనుకోండి రౌండ్స్కి మళ్ళీ రారు. ఇక్కడ అట్లా కాదు. మీకు టీచింగ్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది పేషెంట్లను వాళ్ళని ట్రీట్ చేసి ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఇచ్చి ఎంతమంది వెళ్తారమ్మా? గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్తారు. అండ్ ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది, ప్రైవేట్లో ఇంకా వల్ల కాదు వీడు పోతాడు అంటే గవర్నమెంట్కి పంపిస్తారు. అలాంటివి కూడా నేను చూసాను. 45 సంవత్సరాల్లో నేను చూస్తూనే ఉన్నాను. పెట్టుకున్నటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీలు వీళ్ళందరూ ఉంటున్నటువంటి, మీరు అన్నారు సో ఇంతమంది స్టాఫ్ ఉంటుంది, ఒకటి కాకపోతే ఒకటి అన్ని పక్కనే అబ్జర్వేషన్స్ ఉంటాయి అనేసి. మరి ఎందుకు సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో ట్రీట్మెంట్ కావచ్చు, ట్రీట్మెంట్కి అందాల్సిన మెడిసిన్స్ విషయంలో ఎస్పెషల్లీ మీరు 40 కోట్లు అంటే చిన్న ముచ్చట కాదు. సో అది ఆగిపోవడం వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఎందుకు గవర్నమెంట్కి తెలియలేకపోతుంది, ఎందుకు తెలుసుకోలేకపోతుంది? అమ్మా, అది టైం అంటే అది వాళ్ళ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదమ్మా. ఇవి మా వరకు ఏంటంటే మేము హాస్పిటల్ మేము డిఎంఈ వరకే మేము వెళ్ళగలుగుతాం, లేదా మినిస్టర్ గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేయగలుగుతాం, అంతే తప్ప వీ కెనాట్ డిమాండ్ ఎనీవన్. ఎందుకంటే మేము ఎవరిని డిమాండ్ చేయలేము. మేము ఇప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్ ఉందనుకోండి, నేను ఆపేస్తాను, మొత్తం అసోసియేషన్ మొత్తం క్లోజ్ చేసేయమని చెప్తాను నేను. కానీ గవర్నమెంట్లో మేము అట్లా చేయలేము, ఎందుకంటే బిలో పవర్టీ ఉన్న వాళ్ళు వస్తారు. అందుకని మీకు 100 ఇచ్చే దగ్గర ఏంటంటే 10-15 ఇస్తూ ఉంటాం మేము ఐటమ్స్. వాళ్ళు ఏంటి రిక్వెస్ట్ డాక్టర్లు వచ్చి. ఇప్పుడు మార్చి నుంచి కంప్లీట్గా మీరు ఆపుతామని చెప్పిండ్రా సార్, లేకపోతే అరకొరగా ఏమన్నా సెండ్ చేస్తురా? గవర్నమెంట్కి ఏ ద్వారా మీ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి పోతున్నారు? కనీసం ఇప్పటివరకు మంత్రులను అంటే హెల్త్ మినిస్టర్ని కానీ కలిసిన సందర్భాలు ఉన్నాయా? సీఎం వరకు అపాయింట్మెంట్స్ ఏమన్నా అడిగినరా, దొరికిందా? లేదమ్మా, ఎక్కడ మేము అపాయింట్మెంట్లు అక్కడ సీఎం మన హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 4-5 సార్లు మేము ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటారు అంటే వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి చాలా బిజీ ఉండొచ్చు, ఆయన దొరకలేదు. బట్ మేము డిఎంఈ గారిని కలిసాము, ప్లస్ అది హెల్త్ మినిస్టర్ గారిని కలవలేకపోయాం. ఆయన వాళ్ళంతా బిజీలో ఉంటారు కదమ్మా, మినిస్టర్స్ అంటే నేను ఒక్కడిని కాదు కదా. సో చాలా హాస్పిటల్స్ చూడాలి ఆయన కూడాను. ఎన్ని హాస్పిటల్స్ చూడాలనుకున్నా హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి మినిస్టర్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కలవకపోవడం అనేది కొంత విచారణ పడాల్సిన విషయం. ఎందుకంటే మీ నుంచే కదా సార్ అన్నీ సప్లై అయ్యేది. మీకు కొంత పెడితే మీరు అంటున్నారు 100లో 50 కూడా అడగట్లేదు, మీరు 10-15 ఇచ్చినా మా వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని. మరి ఎందుకు ఈ మాటని ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుర్రా? సరిగ్గా వాళ్ళు అందుకోలేకపోతుర్రా? ఎందుకు మీకు టైం ఇవ్వలేకపోతున్నారు? మేము ఆయన ఓఎస్డి గారిని కలిసి అయ్యా 40 కోట్లు ఉంది, కనీసం ఒక 20 కోట్లు మాకు రిలీజ్ చేస్తే మేము సప్లైస్ మొదలు పెడతాం, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మేము మొదలు పెట్టేసుకుంటాం. ఒక 20 కోట్లు 40 ఇమ్మంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి పేరుకుపోయిందమ్మా ఇది. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఉస్మానియాకి గాంధీకి 18 కోట్లు ఇస్తారు. దాంట్లో 20% వచ్చేసరికి వీళ్ళది 3.5 కోట్లు వస్తుంది. ఉస్మానియాకి గాంధీకి 4 కోట్లు వేసుకోండి సంవత్సరానికి. బట్ ఉస్మానియాలో 12 కోట్లు ఉంది, గాంధీలో 13-14 కోట్లు ఉంది. అదే మీరు నిలోఫర్కి వచ్చేసరికి అది 15 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి. వాళ్ళ ఇది వచ్చేసరికి వాళ్ళకి వచ్చేది ఓన్లీ 3 కోట్లే.
అంటే నా పేమెంట్ వచ్చేసరికి సంవత్సరానికి 3 కోట్లు వాళ్ళ బడ్జెట్ అయితే నేను 15 కోట్లు ప్రొక్యూర్ చేస్తున్నారు. అది ఎక్కడ తప్పు వస్తుందన్నది అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే టీఎస్ఎంఐడిసి వాళ్ళకి కరెక్ట్గా టైంకి ఇచ్చింది అనుకోండి అన్నీను, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. మరి టీఎస్ఎంఐడిసి కూడా, ఎందుకంటే మేము కూడా టీఎస్ఎంఐడిసికి సప్లై చేస్తాం, ఆ పేమెంట్లు కూడా అక్కడ చాలా డిలే అవుతున్నాయి టీఎస్ఎంఐడిసిలో కూడా. ఏంటంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ ఇవ్వట్లేదు. అది మేము చూడాల్సిన విషయం కాదు. ఏదైతే టీఎస్ఎంఐడిసి కానివ్వండి, గాంధీ ఉస్మానియా సూపరింటెండెంట్లు, డిఎంఈలు, ఇంతమంది పెద్ద వాళ్ళు పోస్టుల్లో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, వీళ్ళందరూ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ కరెక్ట్గా బడ్జెట్ వస్తుందా, ఇవన్నీ వస్తున్నాయని మేము రిక్వెషన్ ఇవ్వగలుగుతాం అంతే తప్ప వాళ్ళని ఎవరిని ప్రెషరైజ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఈ బకాయిల విషయంలో మార్చి నుంచి మీ డిమాండ్లు న్యాయబద్ధమని గవర్నమెంట్ ముందు పెట్టిండ్రు. సో ఇప్పటికీ 3వ నెల. సో ఈ 3వ నెలలో కూడా కంప్లీట్ కావస్తుంది. మరి ఏంటి సార్ ఫ్యూచర్లో ఏమనుకుంటారు? గవర్నమెంట్కి మీ బాధలు, మీ డిమాండ్లు, న్యాయబద్ధమైన డిమాండ్లు ఎట్లా చెప్పదలుచుకున్నారు? తర్వాత ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? అమ్మ, మేమంతా ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ ఫర్మ్స్ అమ్మ. సో ఇంకా మాకు ఇంకా లేనిది ఇంకా ఏమి ఈ క్వార్టర్ ఇక్కడ నెక్స్ట్ నుంచి మాకు ఏమైనా రిలీజ్ చేయలేదు అనుకోండి అమ్మ, ఎలాగో ఇంకా కొద్దిగా ఇస్తున్నాం, ఇంకా మొత్తం అది కూడా ఆపేస్తాం మేము. అది కాకుండా మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం డిఎంఈ దగ్గర కూర్చుని. ఎందుకంటే మా పేమెంట్లు మాకు ఇప్పిమంటున్నాం. మేమే వాళ్ళ సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము కాదు, మేము ఇచ్చిన మా డబ్బులు మాకు రిటర్న్ ఇమ్మంటున్నాం. సో అది ఇవ్వకపోతే మేము కోర్టుకు కూడా వెళ్ళాల్సింది. ఎందుకంటే ఎంఎస్ఎంఈలో ఒక 45 రోజుల్లో ఇవ్వకపోతే ఇంట్రెస్ట్తో సహా పే చేయాల్సి వస్తుంది. అది ఫైనాన్షియల్ కోడ్ రూల్ ఉందమ్మా. ఎందుకంటే ఇగో మేము కూడా ఫైనాన్షియల్ కోడ్ రూల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న రీసెంట్ ఎడిషన్ వచ్చింది, దాన్నే చదువుకుని దీన్నే మేము పంపిస్తున్నాను అందరికీ. అమ్మ, మీరు రూల్స్ మేము పెట్టిన రూల్స్ కాదు, గవర్నమెంట్ పెట్టిన రూల్సే మిమ్మల్ని ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి రూల్స్ చెప్పట్లా వాళ్ళకి. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో కాకపోతే ఇంకా మేమేం చేస్తాం చెప్పండి. ఇప్పుడు సామాన్య పబ్లిక్ ప్రాబ్లం ఎంత క్రియేట్ అవుతుందో సేమ్ మాకు కూడా అంతే అవుతుంది. సామాన్యులకు చాలా ఇబ్బంది, రోగాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. సో మీకు కూడా సేమ్ అదే రకమైన ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా కూడా ఎమర్జెన్సీ సర్వీస్లో కావాలనుకున్న వాళ్ళకి పంపిస్తున్నాను అంటున్నారు. సో మరి చెప్పండి సార్, అసలు మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మినిస్టర్స్కి కావచ్చు, సీఎంకి కావచ్చు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ ఇబ్బందులను? ఈ 40 కోట్లు రిలీజ్ కాకపోవడం వల్ల మీకు గ్రౌండ్లో అప్పులు పుట్టట్లేదు అంటున్నారు, నిజమేనా? అమ్మ, నా ఒక్క ఈ 5 హాస్పిటల్ 40 కోట్లే కాదమ్మా, మొత్తం రాష్ట్రం మీద 100 కోట్ల వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ 5 హాస్పిటల్స్ మేజర్లీ మాకు సిటీలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు 2 గైనకాలజీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదే పేట్ల బుర్జు అండ్ సుల్తాన్ బజార్. అండ్ మీకు గాంధీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలు ఉంటాయి, ఉస్మానియాలో సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి, నిలోఫర్లో సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఈ 3 కూడా చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్ టోటల్ మీకు తెలంగాణకి. అది కాకుండా ఎంజిఎంకి ఉందండి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మొత్తం అన్ని డిస్టిక్ హాస్పిటల్స్, అది మన మెడికల్ కాలేజెస్లో మా సప్లయర్స్ అన్ని సప్లై చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. ఈఎన్టీ హాస్పిటల్ ఉంది, అది స్పెషాలిటీ హాస్పిటల్. అది అట్లాగే సరోజినీదేవి హాస్పిటల్ ఉంది, అది ఆప్థమాలజీ, అది అంతే. చెస్ట్ హాస్పిటల్ ఉంది. సో వీళ్ళకి బడ్జెట్ పేపర్లో మాత్రం రిలీజ్ అవుతున్నాయి అమ్మా, కానీ మాకు పేమెంట్లు రావట్లేదు. నేను కూడా ఇది అంటున్నాను, ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సపరేట్గా బడ్జెట్ రిలీజ్ చేస్తుంటారు, అందిన కాడికి బాగానే ఉంది, కానీ ఇక్కడ రిలీజ్ చేసే విషయంలో ఎందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి? అది మాకంత ఐడియా లేదమ్మా. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది అది మన వరకు రావు. అవి మా వరకు ఏంటంటే మేము టెండర్స్ మాకు పార్టిసిపేట్ చేస్తాము, టెండర్స్ మీద వచ్చిన ఆర్డర్లు వచ్చిన తర్వాత సప్లై చేస్తాము. అది మా బియాండ్ అయిపోయింది కాబట్టి, ఎందుకంటే మాకు ఒక సంవత్సరం రాకపోయినా మేము తట్టుకోగలుగుతాం. 2.5 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వం కూడా మాకు అసలు సరిగా ఇవ్వలేదు పేమెంట్, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఎవరూ ఇది చేయలేదు. అప్పటికి మేమేంటంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందర, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందర కూడా మేము పత్రికాముఖంగాను మీడియా ముఖంగా మేము సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నాము. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇది లేదు. ఆ తర్వాత ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మా పని రోజు ఏంటంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు సెక్రటేరియట్లో ఫైనాన్స్లో ఎవడో ఒకడు మా వాడు తిరుగుతూనే ఉంటాడు, పేమెంట్ అది ఏమైనా ఇస్తుందని రోజు తిరుగుతూనే ఉంటారు సెక్రటేరియట్లో. ఏంటంటే ఇక్కడ వీళ్ళు లేదమ్మా, ఇప్పుడు ఏమంటున్నారంటే సింపుల్గా ఒకటే మాట చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏమంటారు, మేము బడ్జెట్కి రాసామండి, డిఎంఈని కలవండి, డిఎంఈని కలిస్తే టీఎస్ఎంఐడిసి ఎండీని కలవమన్నారు. ఎండీని కలిగితే మేమేమో ఆల్రెడీ చెక్కులు ఇష్యూ చేసామండి, ఇది పోయిన సంవత్సరం అక్టోబర్లో ఇచ్చింది, మొన్నటి వరకు అసలు ఒక్క పైసా రాలేదు, ఆ చెక్కులన్నీ ఫైనాన్స్లో ఉన్నాయి. ఫైనాన్స్ దగ్గరికి వెళ్తే ఒకరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే చూస్తాం, మినిస్టర్ గారి ఏంటంటే ఓఎస్డీ గారి దగ్గరికి వెళ్తే చేస్తాం.
ఈ చేస్తాం చూస్తాంలోనే 2.5 సంవత్సరాలు దాటిపోయిందండి. పాత మినిస్టర్ గారిని అడిగాం మేము, ఇంతకుముందు ఉన్న హెల్త్ మినిస్టర్ గారిని. ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ గారు అయితే కలవలేదు, కలుద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ ఆయన కలిస్తే ఇదే రిక్వెస్ట్ చేస్తాం తప్ప డిమాండ్ అయితే చేయలేమమ్మా మేము ఎవరిని. మా వరకు మాకు తెలిసింది ఏంటంటే మా దగ్గర ఉన్నంత వరకు మేము సప్లై చేస్తాం, లేనప్పుడు ఏం చేస్తామమ్మా, మాకు ఎవడు ఇయ్యనప్పుడు మేము కూడా కామ్గా కూర్చుంటాం. మీరు ఇస్తే డబ్బులు ఇస్తే సప్లై చేస్తాం, లేకపోతే లేదు. సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి మాత్రం క్వశ్చన్ చేసే ఎవ్వరూ నచ్చట్లేదు. క్వశ్చన్ చేసే వాళ్ళ మీద అక్రమ కేసులు కావచ్చు, క్వశ్చన్ చేసే వాళ్ళని పక్కన జరిపి కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూడా కావచ్చు, ఇదే ఎక్కువగా చూస్తున్నాం. సో మీ విషయంలో కూడా అట్లా ఉంటేది పోకడగా ముందుకు పోతే గవర్నమెంట్ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎట్లా మీకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి మీ సమస్యల్ని గవర్నమెంట్కి చెప్పాలి? ఏం లేదమ్మా, ఉన్నది ఇప్పుడు ఏది చెప్పామో అదే చెప్పాము. ఇప్పుడు కొత్తగా వచ్చి మీ హాస్పిటల్స్లో సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పాత వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళే సప్లై చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేయాలంటే అంత ఈజీ కాదు. ప్రాసెస్లు అంటే చాలా ఎక్కువ ఉంటాయి, ఆర్డర్సు, టెండర్సు, పేమెంట్లు. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఏముంటే ఏం ఉండదు. అవి వాడు వస్తాడు, రేట్ తీసుకుంటాడు, సప్లై చేసేస్తాం మేము. అదే కార్పొరేట్ హాస్పిటల్ ఏంటంటే మేము టెండర్, వాళ్ళు ఇయర్లీ టెండర్ కాల్ఫర్ చేస్తారు. అక్కడ ఈఎండీలు ఉండవు, సెక్యూరిటీ డిపాజిట్లు ఉండవు, ఏమీ ఉండవు. టైం టు టైం మాకు 90 డేస్ అయ్యేసరికి లేదా 60 డేస్ అయ్యేసరికి పేమెంట్లు వచ్చేస్తాయి. అందుకని చాలామంది దగ్గర నా దగ్గర ఉన్న 400 మంది డిస్ట్రిబ్యూటర్స్లో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు ఎంత ఇదిగా చూసుకున్నా ఒక 50 మంది కన్నా ఎక్కువ దొరకరు మీకు. సో సానుకూలంగానే మీకున్నటువంటి సమస్యలను చెప్పాలని మేము చెప్పడం అయితే చెప్తున్నామండి, మీడియా మిత్రుల ద్వారాను, అట్లాగే అందరి ద్వారా మేము వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ప్లస్ మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అది వాళ్ళు ఏం చేస్తారు, ఏం డిసైడ్ చేస్తారు అన్నది వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే ఓటు వేసింది ఇప్పుడు పాత గవర్నమెంట్ ఓడిపోయారు, అలా వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇస్తానని చెప్పి అనడానికి లేదండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఏ పార్టీకైనా వచ్చిన గవర్నమెంట్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఎవ్రీథింగ్. ఇది ఎందుకంటే అప్పుడైనా మేము పేషెంట్లకే ఇచ్చాం. ఇదే గాంధీ హాస్పిటల్ ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్లు, నందమూరి తారక రామారావు గారిని చూశాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, వీళ్ళందరినీ కూడా మేము చూస్తూ వచ్చాం. అన్ని పార్టీలను చూసినప్పుడు వాళ్ళు ఎవ్వరూ ఇలాంటి మాటలు ఎక్కడ మేము వినలేదు మేము. సో మా హోప్ ఏంటంటే ఈ గవర్నమెంట్ మాకు తొందరగా ఇస్తుందని మేము అనుకుంటున్నాం. మేము మొత్తం ఇమ్మని 40 కోట్లు ఇమీడియట్ ఇమ్మనమని చెప్పట్లా. ఫస్ట్ ఒక 20 కోట్లు మాకు రిలీజ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది కదా, మార్చిలో వచ్చినప్పుడు మార్చిలో మొత్తం క్లియర్ చేశారనుకోండి, మీరు హ్యాపీ, మేము హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంప్లీట్గా మందుల కొరత అయితే ఏర్పడింది. అది గవర్నమెంటే పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనేసి అంటున్నారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్లకు బకాయిలు పేరుకుపోయినాయి. మాకు బయట అప్పు కూడా ఉడతలేదు, బ్యాంక్ వాళ్ళు వడ్డీలకు చక్రవడ్డీలు వేస్తున్నారు, మా కుటుంబ పోషణ కూడా కష్టం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే పేషెంట్ల విషయంలో మేము చాలా సానుకూలంగా వాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఇప్పటికీ కూడా ఫోన్ రాగానే మెడిసిన్ని సప్లై చేస్తున్నాము, స్టంట్స్ని సప్లై చేస్తున్నాం, సర్జరీకి సంబంధించిన ప్రతి ఐటమ్ని సప్లై చేస్తున్నాం. కానీ మా బతుకు కూడా బయట వేసుకునేలాగా మేము ఇక మాకు ఓపిక నశించిపోయింది. అందుకనే ఇప్పటికీ కూడా ఫైళ్ళు మూవ్ ఆన్ అవుతున్నాయి, చేస్తాం, చెప్తాము అన్న మాటలే తప్ప ఒక ఖచ్చితమైన హామీ మాత్రం గవర్నమెంట్ నుంచి రావట్లేదు. మాకున్నటువంటి బకాయిల్లో కనీసం 0.5% ఒక 50% అయినా రిలీజ్ చేస్తే మాకు కొంత ఊపిరి మెసిలినట్టు అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ మా విషయాలను, మా న్యాయబద్ధమైనటువంటి సమస్యల్ని సానుకూలంగా స్పందించాలనేసి ఇప్పటికి కూడా ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇక గవర్నమెంట్ వినకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాము కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి పూర్తి బాధ్యత అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే వైద్యానికి వచ్చేటోళ్ళంతా చాలా బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు. రోగులు ఇబ్బంది పడితే మాత్రం మాది బాధ్యత కాదు, పూర్తి బాధ్యత అప్పుడు ప్రభుత్వం వహించాల్సి వస్తుందన్న మాట కూడా ఇక్కడ ఉన్నటువంటి సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి చూడాలి, మరి గవర్నమెంట్ వీళ్ళ విషయంలో సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మెడిసిన్ సప్లై అయ్యే విధంగా సానుకూలంగా స్పందించాలనేసి మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.